దసరా రోజున సెమీ పూజ అంటే జంబి చెట్టు పూజ చేసిన తర్వాత జంబ్యాకు తీసుకొని తల్లి తండ్రి గురువులు పెద్దల చేతిలో పెట్టి దాన్ని తలపైన వేసుకోవడం ద్వారా అనేకమైన అరిష్టాలు అంటే దోషాలు తొలగిపోయి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని మన శాస్త్రం చెప్తోంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పాలదర్శనం పాపనాశనం, ధూళి దర్శనం దుఃఖనాశనం అంటారు. పాలదర్శనం అంటే పాలపిట్ట, ధూళి అంటే గరుడపక్షి. వీటిని రెండింటిని దర్శించుకోవాలని చెప్తారు. పాలదర్శనం అంటే పాలపిట్ట ఏం చేస్తుందట అంటే ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ జీవితాంతము సుఖ సంతోషాలను అనుభవించే భాగ్యాన్ని కలిగింపజేసేది పాలపిట్ట. అందుకోసమే పాలపిట్ట అని దానికి పేరెందుకు వచ్చిందంటే మానవుడు పుట్టినప్పటి నుంచి మొదలు తాగింది తల్లి పాలు, తర్వాత పెరిగింది పాలతోని, ఆ తర్వాత యజ్ఞయాగాదులలో కూడా వాడేవి పాలే, అభిషేకాలలో వాడేవి కూడా పాలే. కనుక ఆ పాలపిట్ట అని దానికి పేరు వచ్చింది. పాలు అనే దానికి క్షీరము అని అర్థం. క్షీరంలో పుట్టింది లక్ష్మీ క్షీర సముద్రాయతనయాం శ్రీరంగ ధామేశ్వరి అని చెప్తూ ఉంటారు. ఆ పాలపిట్ట దర్శనంతో అనేక పాపాలు పోతాయని. ధూళి అంటే గరుత్మంతుడు, సాక్షాత్గా భగవంతుడి యొక్క వాహనమైన గరుడ దర్శనం జరిగిందంటే మనకున్నటువంటి దుఃఖాలను దూరమవుతాయని పాలపిట్ట దర్శనము, గరుడ పక్షి దర్శనము దసరా రోజు చేసుకోవాలనేటువంటిది ఆనవాయితీ మనకు పరంపరగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.